వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ను ఎమ్మిగనూరు టౌన్ సీఐ శ్రీనివాసులు బూటు కాళ్లతో తన్నడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మిగనూరు పట్టణంలో మూడో రోజు నిమజ్జనం చేయడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఎలాంటి వివాదాలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. సొగనూరు రోడ్లోని ఒక మండపం నిర్వాహకులు గత నెల 31వ తేదీన వినాయక విగ్రహాన్ని వారికి నచ్చిన మార్గంలో తీసుకెళ్తూ సోమప్ప సర్కిల్లో సీఐ కంటపడ్డారు. సీఐ సహనం కోల్పోయి వారిని అత్యంత అసభ్యకర పదజాలంతో మైక్లో అందరికీ వినపడేలా తిట్టారు. అక్కడితో ఆకుండా ఆటో డోర్ తెరిచి క్యాబిన్ పై భాగంలో ఉన్న రాడ్ను పట్టుకుని వేలాడుతూ రెండు కాళ్లతో ఆటో డ్రైవర్ను తన్నారు. దీంతో ఆటో డ్రైవర్ రెండో వైపు నుంచి బయటకు వచ్చేశాడు. ఒక్కసారిగా తన్నడంతో సీఐ ఆగ్రహానికి భయభ్రాంతులైన పలువురు అక్కడి నుంచి వెంటనే పరుగులు తీశారు. డ్రైవర్తో పాటు మరికొందరిపై సీఐ చేయి చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మిగిలిన వారు కొద్దిసేపు నిరీక్షించిన తర్వాత విగ్రహాన్ని ఆదోని రోడ్డులోని ఎమ్మెల్సీ కాలువలో నిమజ్జనం చేశారు. అదే రోజు రాత్రి మరికొందరిపై కూడా సీఐ శ్రీనివాసులు చేయి చేసుకున్నారని పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. పలువురు బాధితులు సీఐ దాష్టికంపై హిందూ సంఘాలను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో సీఐకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడానికి హిందూ సంఘాలు సన్నద్ధమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ వినాయక నిమజ్జన సందర్భంగా గత నెల 29వ తేదీ రాత్రి కూడా ఒక వ్యక్తిపై సీఐ చేయి చేసుకున్న ఉదంతం వినాయక నిమజ్జన సందర్భంగా గత నెల 29వ తేదీ రాత్రి కూడా ఒక వ్యక్తిపై సీఐ చేయి చేసుకున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. దెబ్బల దాటికి ఆ వ్యక్తి కింద పడి స్పృహ కోల్పోయాడు. దీంతో స్థానికులు ఎమ్మిగనూరు హాస్పిటల్కి తీసుకెళ్లగా అతన్ని పరీక్షించిన వైద్యులు చెవిలో రక్తస్రావాన్ని గుర్తించి కర్నూలు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కి వెంటనే హుటాహుటిన తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేయడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఎమ్మిగనూరు పట్టణ సీఐ అరాచకం ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. వినాయక నిమజ్జన సమయంలో సీఐ చేసిన అరాచకాలు 1-2 కాదు. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్నారు. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకెళ్తున్న అక్కడ స్థానికులపై సీఐ ఏ విధంగా చేయి చేసుకున్నారో, ఎలా బూటికాలతో తన్నారో, ఆయన ప్రవర్తన చూసి మిగతా వాళ్ళు కూడా భయభ్రాంతులు గురి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈయన ప్రవర్తన మీద తీవ్ర విమర్శలు అయితే ఎదురవుతూ ఉన్నాయి. హిందూ సంఘాలు కూడా ఈయన ప్రవర్తనకు సంబంధించి, ఈయన చేసిన పనికి సంబంధించి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి కూడా సంసిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటిది ఏదైనా చెయ్యరాని పని చేస్తే ఆయన అక్కడ ఆపి మాట్లాడాలి, కానీ ఇలాంటి ప్రవర్తన, ఇట్లా కాళ్లతో తన్నడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఈ ప్రవర్తన ఏంటి, ఇలా చేయి చేసుకునే హక్కు ఎవరిచ్చారు అంటూ కూడా అక్కడున్న స్థానికులు ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్న పరిస్థితి. సో ప్రజెంట్ విజువల్స్లో మనం చూస్తున్నాము. అక్కడ వెళ్తున్న ఆటోని ఆపి ఆ సీఐ ఎవరైతే ఉన్నారో, ఎమ్మిగనూరు సీఐ ఆపి ఆ ఆటో ఏదైతే హ్యాండిల్ ఉంటుందో పైన అది పట్టుకుని బూట్ కాల్తో తన్నారు డ్రైవర్ని. తన్నితే ఆ డ్రైవర్ అక్కడి నుంచి ఇంకొక వైపు నుంచి అక్కడి నుంచి బయటికి తోసిస్తున్నట్టుగా బయటకు వచ్చేసారు. సో వెంటనే అక్కడి నుంచి దిగి అది చూసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా డీజే ఆపేసి మొత్తం సౌండ్స్ అన్ని ఆపేసి అక్కడి నుంచి పరుగులు తీశారు వాళ్ళందరూ కూడా. అక్కడ ఒక వాతావరణం అంతా కొంచెం ఉద్రిక్తంగానే కనిపించింది. చాలాసేపటి వరకు కూడా సీఐ ప్రవర్తన మీద అయితే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.